ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। కిందటి క్లాసులో నేను మీకు చిన్న హింట్ ఇచ్చాను. ఒక రాశికి ఒక ప్రాణాయామం, అన్ని రాశులకి ప్రాణాయామాలు ఉండాలి, రూల్ ఏం లేదు. ధ్యానాలు మాత్రం ఉంటాయి. అది అన్ని రాశులకి అనేది నేను చెప్పలేను, కానీ కొన్ని రాశులకి మాత్రం ఖచ్చితంగా ధ్యాన ప్రక్రియ అనేది ఉంటుంది. కొన్ని రాశులకి ప్రాణాయామ ప్రక్రియ కూడా ఉంటుంది. సో విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి ఒక ఆకాశత్వానికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ గారు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక ప్రాణాయామం చెప్తాను మీకు నేను. అంటే కొద్దిగా వెళ్దాం, మనం ఒక స్టెప్లాగా వెళ్దాము. ఉజ్జయి ప్రాణాయామం అంటారు. ఉజ్జయ ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే గొంతు దగ్గర నుంచి గాలి తీసుకుని మళ్ళీ గొంతు దగ్గర నుంచే గాలి బయటికి వదలాలి. ఇది ఉజ్జయ ప్రాణాయామం అంటారు. అది ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు ఎక్కడి నుంచి గాలి తీసుకుని ఎక్కడి నుంచి గాలి వదిలినా ముక్క లోపల నుంచే గాలి బయటకు వస్తుంది, మళ్ళీ లోపల నుంచి బయటకు వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుని ఇలా లంగ్స్లో మనకి ఫ్లమ్ అది లేనప్పుడు ఇంకా చాలా మంచి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడి నుంచి గాలి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచే గాలి వదులుతున్నట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, క్రమక్రమంగా గాలి ఎక్కువ పీల్చుకునే శక్తిని లంగ్స్ సంపాదించుకుంటాయి. ఈ ప్రాణాయామంలో ఉండే ఉపయోగం అది. మామూలుగా పైనుంచి నేను పీల్చాను, నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడి నుంచి గాలి పీలుస్తున్నాను అంతవరకే నేను పీల్చగలిగాను. ఎక్కడి నుంచి గాలి తీసుకుంటా చూడండి. అంతవరకు నేను గాలి తీసుకోగలిగాను. నేను లెక్చర్ ఇస్తున్నాను కాబట్టి నేను తక్కువ గాలి పీల్చుకోగలిగాను. అదే నేను లెక్చర్ ఇవ్వకుండా మామూలుగా ప్రశాంతంగా కూర్చుంటే ఎక్కువ గాలి తీసుకోగలుగుతాను నేను. సో ఈ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిజన్ మన లోపు తీసుకోగలుగుతాము. ఈ విశుద్ధి చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే మనకి బంధాలని ఉంటాయి 3. ఉడియాన బంధ, జలంధర బంధ, మూల బంధ అని ఉంటాయి మనకి. మనం వాటిలోకి వెళ్ళొద్దు. జలంధర బంధం అని ఉంటుంది. సాధారణంగా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకునేటప్పుడు చాలామందికి ప్రేయర్లో కొంతసేపు అయిన తర్వాత ఇలా ఉండిపోతుంది కొంతమందికి. దీన్ని జలంధర బంధ అంటారు. మీరు ఎంతటి మీరు చేయబోకండి సుమా, నేను మళ్ళీ కాషన్ ఇస్తున్నాను. మీ అంతటి మీరు చేయబోకండి. స్పాండైటిస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ సెరికల్ స్పాండైటిస్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మెడ కిందకి ఉంచి ఇలా చేయడానికి లేదు. ప్రేయర్లో అలా అప్రయత్నంగా కొంతమందికి పడిపోయింది అనుకోండి, మనం చేయగలిగింది కేలే. కొంతమందికి ఇలాగా పైకి తల ఇలా పైకి లెగిస్తుంది. ఈ 2 కూడా ఎక్సర్సైజ్, ఈ 2 కూడా ప్రేయర్లో అప్రయత్నంగా జరిగినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకు ప్రభావం మన విశుద్ధి చక్రం మీద పడుతుంది, ఆకాశతత్వం మీద పడుతుంది. సో సెరికల్ స్పాండైటిస్ అయినటువంటి వాళ్ళు గాలి పీల్చుకుని మళ్ళీ గాలి పీల్చుకుని
ఇది ఈ జలంధర్ బంధ క్రియని మనం సాధన చేసుకోవచ్చు. మామూలు ప్రాణాయామంలో గొంతుతో గాలి పీల్చుకుని గాలి వదలడం కూడా చేయొచ్చు. జలంధర్ బంధ చేయమన్నాం కదా అని చెప్పి గాలి ఊరికే పీల్చేసుకుని ఇలాగే ఉండిపోయారనుకోండి, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. కొంచెం సేపే ఉండండి. ఎక్కువసేపు ఉంటే ఏదో వస్తుందని మాత్రం చేసుకోబోకండి. రాజయోగం వేరు, హఠయోగం వేరు. హఠయోగంలో అయితే ఎంతసేపు ఉంటే అంతసేపు గాలిని బంధించి ఉంచు అని చెప్తారు, ఇది యాక్టివేట్ అవుతుందని చెప్తారు. రాజయోగంలో అట్లా మనం చెప్పం. గాలి తీసుకోవడం, నెమ్మదిగా ఎలా పెట్టడం, దృష్టి అంతా కూడా విశుద్ధి చక్రం మీద పెట్టడం, నెమ్మదిగా తలపైకి అంతడం, గాలి బయటకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది చేయండి. ఇది జమిని మిథున రాశి యొక్క ప్రాణాయామ ప్రక్రియ. ఒక బంధం చెప్పాను నేను. అట్లాగే ప్రతి రాశికి నాకు తెలుసున్నట్లయితే నేను చెప్తాను, మాస్టర్ గారు ఇక్కడ రాస్తున్నట్లయితే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఒకవేళ చెప్పని పక్షంలో నాకు తెలిసినంత నేను చెప్తాను. ప్రతి రాశికి నేను చెప్తానని నేను చెప్పలేను, కానీ నాకు తెలిసింది మాత్రం మీకు చెప్తాను. ఓకేనా? ఈ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా మంచిది. ఇది బాహ్య జగత్తు నుండి అనుభవం పొందడం ఈ రాశి లక్షణాల్లో ఒకటి. అంటే పై ప్రపంచం నుంచి అనుభవాలు తీసుకోవడం అనేది రాశి లక్షణాలు ఒక సమానం చెప్తున్నారు. మనిషి ద్రష్టగా విశ్వం యొక్క కేంద్రంగా ఏర్పడతాడు. ద్రష్ట దృశ్యము అంటే చూడబడేది, చూసేటటువంటి వాడు. ఎప్పుడైతే మనం ద్రష్టగా మారుతామో మనం కేంద్రంగా మారుతాం. అది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనిషి ద్రష్టగా అంటే గమనించేవానిగా విశ్వం యొక్క కేంద్రంగా ఏర్పడతాడు. మొత్తం విశ్వానికే కేంద్రంగా ఏర్పడతాడు ఎప్పుడు మనం ద్రష్టగా మారినప్పుడు. అతను పరిశీలించే విషయము అతని స్వంత వృత్తం యొక్క పరిధి అవుతుంది. ఏ విషయాన్ని అయితే అతను పరిశీలిస్తున్నాడో అది తన చుట్టూరా ఉన్నటువంటి వృత్తం ఉంటుంది కదా, తన చుట్టూరా అది పరిధి అవుతుంది. పరిధి అంటే సర్కంఫరెన్స్ అవుతుందని చెప్తున్నారు అనమాట. పరిశీలన అనే చర్య వ్యాసార్థము, కేంద్ర బిందువుని కలిపే సరళ రేఖ. అది కేంద్రం నుండి పరిధిని పరిమితం చేస్తుంది. పరిశీలన అనే చర్య అంటే పరిశీలించడం అనేటటువంటి చర్య ఉంది కదా, అది వ్యాసార్థం అంటే అర్థం ఏంటి? కేంద్ర బిందువుని ఒక రేఖ ఈ మూల నుంచి ఆ మూలగా ఆ వృత్తానికి కలుపుతుంది కదా, దాని వ్యాసార్థము అని అంటారు. అది ఒక పరిధిని పరిమితం చేస్తుంది. అంటే ఆ చట్టంలో అది ఉంటుంది మధ్యలో, కాబట్టి సర్కంఫరెన్స్ లో ఉంటుంది, సెంటర్ ఉంటుంది. ఇటు నుంచి ఇటు దాకా ఒక లైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది కండిషన్ అవుతుంది, ఒక పరిధి ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా కేంద్రానికి పరిధికి వ్యాసార్థానికి మధ్యన ఒక ఖచ్చితమైన నిష్పాక్షికమైన సంబంధం ఏర్పడుతుంది. అంటే ఏంటి? ఇక్కడ కేంద్రానికి అంటే సెంటర్కి, వృత్తానికి అంటే సర్కంఫరెన్స్కి మధ్య జాయింట్ ఏదైతే లైన్ ఉందో దానికి ఆ రేడియస్ అని చూసారా, అంటే ఈ మూడింటికి సెంటర్, సర్కంఫరెన్స్, రేడియస్కి పరస్పర సంబంధమును అంచనాల సంఖ్యా విలువలతో వ్యక్తం చేస్తారు. జామెట్రీ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ మూడింటికి అంటే సెంటర్, సర్కంఫరెన్స్ అండ్ రేడియస్ ఉంది కదా, ఈ మూడింటిని కూడా ఏం చేస్తారన్నట్లయితే అంచనాల సంఖ్యా విలువలో వ్యక్తం చేశారు. దీనికి ఒక పైథాగరస్ ఆయన కూడా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్తోనే సూచక్రమం మొత్తం చెప్పారు కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు ఆయన పుస్తకాల్లో. మేడం బ్లాడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, దాన్ని మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, హింట్ చేసి వదిలేశారు. దానిని పై అంటారు సుమా అని చెప్తున్నారు మాస్టర్. పై అనేది మీకు తెలుసు కదా, ఇలా రెండు గీతలు పెట్టి పైన ఇలా పెడతాం మనం, దాన్ని పై అంటారు. ఆ పై వాల్యూ ఎంత? 22/7. ఈ పై వాల్యూ అంటే ఇక్కడ పై అనేది రెండు గీతలు గీసి పైన ఇట్లా పెడతారు కదా, అది ఆర్చ్ లాగా అని చెప్పారు, ఇక్కడ గీతలా గీస్తారు. 22/7 దీని తాలూకు లెక్క అని చెప్తారు. ఈ పై మీద మాస్టర్ గారు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తర్వాత ఎక్కడైనా చెప్పుకున్నాడు. మళ్ళీ మనం ఈ స్పిరిచువల్ పై గురించి మనం చెప్పుకుందాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని రాసుకోండి. ఎక్కడైనా ఏదైతే తర్వాత మనం చెప్పుకుందాం అని ఏదైతే మనం చెప్పుకుందాం అని చెప్పి ఏదైతే మనం చెప్పుకుందాం తర్వాత అంటున్నానో అవి రాసుకోండి.
ఎక్కడైనా మీకు మధ్యలో ఎక్కడైనా ఏదైనా మేషాల పుస్తకం చదువుకున్నప్పుడు మీకు ఆ థాట్స్ పెడితే అక్కడ నోట్స్ రాసేసుకోండి, యాక్చువల్గా సరిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా మేషాల స్పిరిచువల్ అస్ట్రాలజీలో తర్వాత ఖచ్చితంగా మేషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఈ విలువ యొక్క శక్తిని పైమాండిస్ అనే దేవునిగా పిలుస్తారు. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో పేర్లు చాలా సింబాలిక్గా ఉంటాయి. న్యూ టెస్ట్మెంట్లో పేర్ల కన్నా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో, ఓల్డ్ బైబిల్ అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ని, దాంట్లో పేర్లు చాలా సింబాలిక్గా ఉంటాయి. ఈ పై అనే దాని తాలూకుని ఏమని పిలుస్తారంటే, ఈ పై అనే విలువ యొక్క శక్తిని పైమాండిస్ అనే దేవునిగా పిలుస్తారు. మనుషుల మీద జ్ఞాన విజ్ఞాన ఆశీర్వాదం కురిపించడానికి ఇతడు తనకు తానుగా మహోత్కృష్టుడైన విశ్వకర్మ, ది గ్రాండ్ జెమెట్రిషియన్ గా వ్యక్తమయ్యాడు. ఇది మనుషుల మీద ఆ జ్ఞానాన్ని విజ్ఞానాన్నితో ఆశీర్వదించడానికి వీలుగా ఆయన ఎట్లాగ మేనిఫెస్ట్ అయ్యాడు అంటే, మహోత్కృష్టమైన విశ్వకర్మ, ద గ్రాండ్ జెమెట్రిషియన్ గా ఆయన వ్యక్తం అయ్యాటండి. అంటే ఆ పైమాంటిస్ అనే కింగ్ ఒక ఆయన ఉన్నాడు, సోలమన్ అనే కింగ్ ఒక ఆయన ఉంటాడు. దీనికి ముందు మనం ఒక కింగ్ సేత్ అనే కింగ్ని చెప్పుకున్నాము. ఇవన్నీ పాత్రలు, వాటి కథలు ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. కానీ ఇవన్నీ కూడా సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేయబడ్డ ఇండివిజువల్ కథలు సుమా అని, పర్సనాలిటీ సుమా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనిషి భూకక్షను దాటినప్పుడు, భూకక్ష అంటే ఏంటి? ఫిజికల్ వరల్డ్ తాలూకు పరిధిని దాటినప్పుడు. ఫిజికల్ వరల్డ్ తాలూకు పరిధి దాటం అంటే ఏంటి? టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్ని దాటినప్పుడు. ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్స్ అంటే ఏంటి? నేను నాది అనే భావన కానీ, స్వార్థ చింతన కానీ, ఎప్పుడు తన గురించి తను ఆలోచించుకోవడం కానీ, తన భావాలను మాత్రమే వ్యక్తం చేయడం కానీ, ఇతరుల భావాలకు విలువ ఇవ్వకపోవటం కానీ, తన కష్టాలు, తన సుఖాలు, తన సంపద, తన తాలూకు గొప్పతనం వీటి మీద దృష్టి పెడతాడు తప్ప ఇతరుల తాలూకు బాగోగుల గురించి కానీ, వాళ్ళ క్షేమం గురించి కానీ దృష్టి పెట్టకపోవడం కానీ, అంటే తనకు తాను తప్ప ఈ సమాజంలో, ఈ మానవ సమాజంలో కానీ మానవ జాతిలో తనకు భాగంగా ఉంటున్నాను అనేటటువంటి భావన లేకపోవటం, ఇవన్నీ కూడా అధోలోకాల్లో ఉండేటటువంటి మనుషుల తాలూకు స్థితి. అది భౌతిక పరిధి దాటి అంటే అర్థం ఏంటి అన్నట్లయితే, ఇవన్నిటినీ దాటి అంటే పర్సనల్ లైఫ్లో నుంచి ఇంపర్సనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇక దాటినప్పుడు అతను పైమాండరిస్ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఆ పైమాండరిస్ అనేటటువంటి ఆయన ఏ జ్ఞానం అయితే ఆయన ఉందో దాన్ని పొందగలుగుతాట. అందువలన కింద అడ్డగీత విషయంలో మాత్రమే పై యొక్క సంకేతానికి, మిథున రాశి యొక్క సంకేతానికి మధ్య తేడా ఉంది. తరువాత గ్రీకు అక్షరమాల నుండి సంకేతాన్ని గ్రహించారు. ఈ పైమాండరిస్ దగ్గర కానీ మిగతా చోట్ల కానీ ఈ రెండు స్తంభాలు ఉన్న గీతల్లా కదా, దాని గీత కింద ఉంటుంది, కొన్నిటికి పైకి పైన ఉంటుంది. అంటే మనం వేసే పైకి నేను ఇతర మతస్థులు వేసే పైకి తేడా ఉంది సుమా అని చెప్పి కొంత జ్ఞానాన్ని గ్రీకు నుంచి గ్రహించారు. కాబట్టి ఈ తేడా కనిపిస్తుందని మాస్టర్ గారు చెప్తున్నారు. మళ్ళా వచ్చే క్లాస్లో ఇంకోటి మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.